డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 25వ తారీఖు 7వ నెల 2025 25th జూలై 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది అంటే మేము అందరం నుంచి చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్ దీన్ని మీ అందరూ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మా ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత మనం ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట పెట్టుకోవాలంటే మాత్రం పరిస్థితిలో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఒకటి వచ్చేసి పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రం వచ్చేసి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 5:21 వరకు, సాయంత్రం 5:21 వరకు ఈ నక్షత్రం జరుగుతుంది అన్నమాట. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడి రంగు చూసుకుంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద పింగళ మీద గెలుస్తుంది, పచ్చ కాకి అనేది నల్ల కాకి మీద గెలుస్తుంది, పింగళి అనేది నెమల మీద డాగం మీద గెలుస్తుంది, కోడి అనేది నెమల మీద నెమల మీద విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క టైమింగు ఈరోజు సాయంత్రం 5:21 వరకు కూడా ఈ నక్షత్రం అనేది పుష్యమి నక్షత్రం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక పుష్యమి నక్షత్రం తర్వాత అశ్లేష. ఈ అశ్లేష నక్షత్రం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే టైమింగ్ వచ్చేసి సాయంత్రం 5:21 తర్వాత స్టార్ట్ అయ్యి ఇక ఈరోజు సాయంత్రం ప్లస్ నైట్ మొత్తం కూడా ఈ అశ్లేష నక్షత్రమే జరుగుతుంది. ఇక ఈ అశ్లేష నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ పచ్చకాకి అనేది డాగ మీద గెలుస్తుంది, నెమలి కూడా డాగ మీద గెలుస్తుంది, పింగళి అనేది 9 వన్నె కాకి మీద గెలుస్తుంది, కాకి అనేది పిచ్చిక వన్నె కోడి మీద, నల్లబోర ఎర్రబోర కోడిల మీద ఈ కాకి అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట అశ్లేష నక్షత్రం. ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఫ్రెండ్స్. ఇక దాని తర్వాత ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మొత్తం కూడా పాడ్యం జరుగుతుంది. కాబట్టి ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఈ పాడ్యమిని మైండ్లో పెట్టుకుని దెబ్బలాట ఆడుకోవాలి. ఎందుకంటే ఈరోజు కొత్త గల కోళ్ళన్నీ గెలిచే అవకాశం ఉంటుంది. మన కలర్తో పాటు కొత్త ఉండాలి. రంగుతో పాటుగా కొత్తగా ఉన్న కోళ్ళు అన్నీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు పాతేక లేదంటే పెలుసీక గల కోళ్ళన్నీ కూడా ఈరోజు ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక పాతేకలో పడిన కోళ్ళను కానీ, సజ్జులో పడిన కోళ్ళను కానీ, పెలుసీకలో ఉన్న కోళ్ళను కానీ అసలు ఈరోజు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొత్తేక లేదా నిండేక గల కోళ్ళను మాత్రం ఉపయోగించుకోవాలి. ఈరోజు పాడ్యంని దృష్టిలో పెట్టుకొని దెబ్బలాట ఆడుకోండి ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఇక నక్షత్రాల తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వచ్చినట్లయితే ఎవరైనా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. రంగు ఎంచుకోవడం. అసలు మిస్టేక్ జరిగింది అంటే ఓడిపోతాం. రంగు ఎంచుకోవడంలో మొత్తం చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. కనుక కోడిని దాని యొక్క బొంగ ఎలా ఉండాలా, కుసి ఎలా ఉండాలా, తోకలు ఎలా ఉండాలా, కోడి కలర్ ఏంటి అనేది మీరు 1-2 సార్లు ఐడెంటిఫై చేసుకునే దెబ్బలాట దిగండి, అప్పుడే గెలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమళ్ళను మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చూడండి. ఇక్కడ శుద్ధ డాగలు, కాకి నెమళ్ళు, బాగా పసిమగల కాకులు, ఎర్ర అబరాసులు, 9 వన్నె కాకులు, నెమలి అబరాసులు, కాకి డాగలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి కాకులు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి రసంగులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఈ రంగులు అన్నమాట. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో
ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ముసుగుకి ఎక్కడ కోడి చూపు లేని ఎర్ర నెమలనే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 8:30 నుంచి 10:40 వరకు. ఉదయం 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు షాప్కి ఇక్కడ నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అనమాట. నల్లబొట్ల సేతువాలు అనేవి కంపల్సరీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే గెలిచే అవకాశం ఉన్న రంగు అనమాట అది. తర్వాత ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 వెన్న కాకులు, కాకి నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర కక్కెరలు, గరుడ మైలాలు, గేరువాలు, రసంగులు, రసంగి డేగలు, అన్ని రకాల కోడి చూపు డేగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కోడి డేగలను కానీ, కోడి మైలాలను కానీ, కోడి ఎర్ర మైలాలను కానీ ఈ టైమ్స్లో అసలు ఉపయోగించొద్దు, మ్యాక్సిమం ఓడిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం నల్లబొట్ల సేతువాలను పెట్టుకోవడానికి ట్రై చేయండి. వాటికి కూడా నల్లబొట్లు మనం ముసుగు పెట్టుకునే నల్లబొట్ల సేతువాలకి కళ్ళు కాళ్ళు బ్లాక్ ఉంటే మాత్రం వన్ సైడ్గా గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు షర్ట్కి ఇక్కడ తెల్ల నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు షర్ట్కి ఇక్కడ నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి మైలాలు, కోడి నెమల కక్కెరలు, మిరపపండు డేగలు, కోడి పింగళాలు, గోధుమ రంగు పింగళాలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, గట్టి కాకి డేగలు, శుద్ధ డేగలు, నల్లకట్టు అబ్రాసులు, గట్టి కాకులు, కాకిడేగ పర్లాలు, అలాగే నలుపు గల బాగా బొంగ నలుపు గల నెమలి డేగలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కాకి చూపు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకి డేగలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఎందుకంటే వన్ సైడ్గా ఓడిపోయే అవకాశం ఉంటుంది పచ్చకాకులకి, పచ్చకాకి డేగలకి. ఓకే ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో తెల్ల నెమలను పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు షాప్ ఇక్కడ చింతపిక్కల డేగలు ఉంటాయి కదా, డేగలకి ఎదర గౌడు బాగా పిక్కలు, చింతపిక్కలు లేదంటే గౌడు అంటారు. అలా ఉన్నటువంటి డేగలు అనేవి ఈ టైమింగ్స్లో అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది. ఒక ఎక్క లేదంటే 2 ఎక్కలు చిట్టెక్కలో తెలుపు ఉండాలి మళ్ళీ, అలాంటివి అనమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి పిసికి బొరగల డేగలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, గేరువాలు. ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, 9 వెన్న కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు. అన్ని రకాల కాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఈ 2 కాకి చూపు నెమలి చూపు అనేది ఈ టైమ్స్లో అసలు ఉపయోగించొద్దు. ఎందుకంటే మ్యాక్సిమం ఓడిపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు, ఇక్కడ కాకులు, గట్టి కాకులు, కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితులు మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కోడి కాకులను కానీ గట్టి కాకులను కానీ పెట్టుకున్నట్లయితే కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి కాకి డేగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు,
నల్ల మైలాలు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ పిచ్చికి బోర నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, చింతపిక్కల డేగలు, నెమల పింగళాలు, పసిమిగల సేతువాలు, డేగ పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెరలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగులను ఉపయోగించకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇక పగల గురించి అయిపోయింది. కాబట్టి నైట్ విషయానికి, రాత్రి విషయానికి వచ్చి ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎర్ర నెమళ్ళు, కాకిడాక పర్లాలు, నెమల డేగలు ఈ 3 రంగులు కూడా బాగా గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులకు వేసినప్పటికీ ఎర్ర పశ్చిమగల నెమల పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమగల కాకి డేగలు, బాగా పశ్చిమగల డేగలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గంధం బొట్ల సేతువాలు, తెల్ల కక్కెరలు, కోడి చూపు గల రసంగులు, అలాగే ఎర్ర మైలాలు, బూడిద రంగు మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి ఎక్కడా కోడి చూపు లేని ఎర్ర నెమలను కానీ నెమల డేగలు కానీ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కాకి నెమల పింగళాలు, ఇక్కడ మెయిన్ కాకి నెమల పింగళాలు లేదంటే నల్లబొట్ల సేతువాలు, కాకి నెమల పింగళాలను కనుక పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి అనమాట. వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు మళ్ళీ. ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికి కుసి నలుపు ఉన్నటువంటి కాకి పింగళాలు, సేతువాలు, పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, 9 వన్నె కాకులు, పశ్చిమగల కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్లకట్ట అబ్బరాసులు, నల్ల అబ్బరాసులు, గట్టి కాకిలు ఇలాంటి రంగులన్నీ కూడా చూపులకు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులకి కోడి మైల, బొంగ తెలుపు, కుసి తెలుపు గల కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి తెల్ల మైలాలు, శుద్ధ డేగలు, ఎర్ర డేగలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర మైలాలు, తెల్ల మైలాలు, గేరువాలు, అలాగే గరుడ మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపు ఉన్నట్టు మాత్రం ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. కోడి చూపు అనేది ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు 2 కూడా బాగా పనిచేస్తాయి. తెల్ల నెమళ్ళు అయినా తెల్ల కక్కెరలు అయినా ఇక్కడ ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తారు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ బొంగ తెలుపు, కుసి తెలుపు గల కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి మైలా నెమళ్ళు, కోడి మైలాలు, కోడి చూపు గౌన్ నెమళ్ళు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, కోడి తెల్ల మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ బొంగ నలుపు, కుసి నలుపు గల పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, పశ్చిమ గల కాకులు, శుద్ధ డేగలు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల డేగలు, అలాగే నల్ల కాకులు, కాళ్ళు నలుపు గల రసంగులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇది నా వైపు నుంచి మిమ్మల్ని కోరి ఒకే ఒక్క రిక్వెస్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.